హాయ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో ఒక 2 days జరిగిన థింగ్స్ అన్ని కలిపి మీకు వ్లాగ్లో చూడబోతున్నా. ఒకటేమో నా బిజీ ప్రొఫెషనల్, నా వర్క్ రిలేటెడ్ బిజీ షూట్ డే. ఇంకొకటి వచ్చేసి ఫ్యామిలీ ఫన్, ఒక పెళ్ళి అటెండ్ అవుతున్నా. ఆ పెళ్ళికి కూడా ఒక లాస్ట్ ఇయర్ ట్రిప్కి ఒక కనెక్షన్ ఉంది, అంతా మీకు తర్వాత చెప్తా. సో వీకెండ్కి చెల్లి వచ్చింది కాబట్టి తను వర్క్కి అందేలాగా మండే మార్నింగ్ వెళ్తుంది. సో తను నేను కలిసి అయితే వెళ్తున్నాం. అండ్ మా డాడీ కారు బ్యాటరీ ఇష్యూ వచ్చిందని చెప్పిన కదా మునుపు లాగ్లో. సో అట్లా మా డాడీ కారు లేదు, ప్లస్ మా మామయ్య కారు కూడా అదే టైంకి ఏదో బ్యాటరీ రిలేటెడ్ ఇష్యూ వచ్చేసరికి మా నిఖిల్ హైదరాబాద్లో ఉన్నాడు అప్పుడు. కానీ స్టిల్ వాడి కారు కరీంనగర్లోనే ఉంటే వాడి ఫ్రెండ్ వచ్చి వాడితో పాటు మేము వెళ్ళినాం. అండ్ నిఖిల్ ఫ్రెండ్స్ చాలామంది కూడా నాకు తెలిసేసరికి మా నిఖిల్తో వెళ్తే ప్రయాణం ఎట్లుంటుందో అట్లే ఉంటుంది, మస్తు కంఫర్టబుల్గా మంచిగా అనిపిస్తుంది. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక ఇంపార్టెంట్, అందరికీ కార్లో ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ చెప్తా. అదే అగారో వల్ల కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్. వైర్ ఉండకుండా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఈజీగా కార్లో ఎలాంటి దుమ్ము, మట్టి, డస్ట్ ఎలాంటిది పడ్డా ఎంటైర్ కార్ నీట్గా క్లీన్ చేసుకోవడానికి, వ్యాక్యూమ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది కార్డ్లెస్ కాబట్టి, లైట్ వెయిట్ కాబట్టి మీరు ఈజీగా వ్యాక్యూమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు వచ్చే ఎంటైర్ సెట్. ఇది 100 volt కాపర్ మోటార్. ఇట్ జనరేట్స్ 5.5 kVA సెక్షన్, అంటే వెరీ స్ట్రాంగ్ సెక్షన్ ఉంటుంది. సో ఎలాంటి డస్ట్ ఏదైనా మంచిగా తీసేస్తుంది అనమాట. అండ్ ఇందులో ఇవన్నీ వస్తాయి అన్నట్టు. సో ఇది మెయిన్ వ్యాక్యూమ్ యూనిట్. దీంట్లో ఈ టేప్ తీసేస్తే ఈ 2 buttons యాక్టివేట్ చేసుకోవడానికి, వాడుకోవడానికి ఉంటుంది. ఈ ఆరెంజ్ రౌండ్ బటన్ వచ్చేసి మన ముందు డస్ట్ ట్యాంక్ని రిమూవ్ చేయడానికి. అండ్ ఈ డస్ట్ ట్యాంక్లో మనకి ఇలా ఫిల్టర్ ఇస్తారు. ఈ ఫిల్టర్ తీసుకోవచ్చు మనం. వన్స్ మనం వ్యాక్యూమ్ చేశాక ఇదంతా క్లీన్ చేసుకోవడానికి ఇలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఆరెంజ్ బటన్ వచ్చేసి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అండ్ ఈ లైట్ వచ్చేసి ఛార్జింగ్ చూపించడానికి ఎంత బ్యాటరీ ఉంది అని. అండ్ 2800 బ్యాటరీ ఉంటుంది. అండ్ ఛార్జ్ చేసుకోవడానికి మనకి ఇలా ఛార్జర్ కూడా ఇస్తారనమాట. ఫుల్ ఛార్జింగ్ అయినాక 30 minutes యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇది ఎక్స్టెండబుల్ ఫ్లెక్సిబుల్ హోస్ పైప్. అంటే మనం ఏదైనా రీచ్ అవ్వలేంది ఇలా సీట్ కింద కానీ అలా క్లీన్ చేయాలి అని అంటే ఈ మెయిన్ యూనిట్కి దీన్ని ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న యారో ఇస్తారు. యారో ఉన్నది వ్యాక్యూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి స్టీరింగ్ ప్లేస్లో, సీట్ కింద, సీట్ పౌచెస్ ఉంటాయి కదా, వాటిలలో క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది క్రెవిస్ నాజిల్. ఇది డైరెక్ట్గా వ్యాక్యూమ్ కన్నా పెట్టచ్చు, హోస్ పైప్ కన్నా పెట్టచ్చు. ఇది చిన్న చిన్న ఏరియాస్, కార్నర్స్, సీట్ ఎడ్జెస్, డోర్ స్పేసెస్, చిన్న చిన్న థింగ్స్ ఫ్లోర్ మీద పడ్డప్పుడు ఇది చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మల్టీపర్పస్ బ్రష్. ఇది అగైన్ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు లేదా హోస్ కన్నా పెట్టుకోవచ్చు. ఇది సీట్ మీద లెదర్ అలాంటి ఫినిషెస్ దగ్గర క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ వన్స్ మనం వ్యాక్యూమ్ చేసిన తర్వాత ఎంటైర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కార్ మనం మంచిగా క్లీన్ అవుతుంది. వ్యాక్యూమ్ చేసిన తర్వాత ఈ డస్ట్ ట్యాంక్ని మనం రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవాలి. అండ్ వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఈ క్లీనింగ్ బ్రష్తో, ఫిల్టర్ మీద వాటర్ పడనివ్వద్దు, జస్ట్ ఈ క్లీనింగ్ బ్రష్తో తీసుకోవాలి. అండ్ మనకి ఎక్స్ట్రా ఈ క్యారీ బ్యాగ్ కూడా ఇస్తారు. సో అన్నీ అందులో వేసేసుకొని, ఇది మొత్తం సెట్ కూడా చాలా చిన్న ఉంటుంది కాబట్టి కార్లోనే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది వెరీ ఈజీ, మెయింటెనెన్స్ ఈజీ, వాడుకోవడం ఈజీ, క్యారీ చేయడం కూడా ఈజీ. ఎస్పెషల్గా మనం మా పేరెంట్స్కి యానివర్సరీ ఏందనేసి వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పేసి తీసుకున్నా. మీరు కూడా మీ బ్రదర్స్, హస్బెండ్స్ లేదా మీకైనా సరే, మీ పేరెంట్స్కైనా సరే, కారు ఉన్న ప్రతి ఒక్కరికి మీరు గిఫ్ట్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇది మాత్రం కన్సిడర్ చేయండి. ఖచ్చితంగా వర్త్ ఇన్వెస్టింగ్. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నేను మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ ప్రయాణాలే ప్రిఫర్ చేస్తాను. మీ అందరికీ తెలుసు కదా, నేను లేట్గా పడుకుంటా. సో మళ్ళీ డే టైంలో ప్రయాణం చేస్తే 3-4 గంటలు జర్నీకే పోతుంది అనేసి లేట్గా పడుకున్నా సరే లేచి కార్లో ఎక్కేస్తే పంట అన్నమాట. మార్నింగ్ లేచేసరికి అక్కడికి వెళ్ళిపోతాం. 9-10 వరకు మళ్ళీ హైదరాబాద్లో పడితే డే అంతా పని చేసుకోవచ్చు అని. అండ్ నేను మా సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా. సో ఇక్కడికే ఎందుకు వెళ్ళినా అవన్నీ కూడా మళ్ళీ అడుగుతారు. సో ఇటు సైడే అన్నమాట షూట్. సో సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే తయారయ్యి అక్కడ నుండి షూట్కి అనేసి వెళ్దాం అనుకున్నాను అన్నట్టు. అండ్ ఆల్సో మా సౌమ్య వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది అన్న పర్స్పెక్టివ్లో వెళ్ళిన అన్నట్టు. అండ్ నాకు మేకప్ వేసింది చిట్టి మేక్ ఓవర్. వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మేకప్ ఎక్కువ ఫౌండేషన్ కంటే కూడా జస్ట్ కన్సీల్ చేసేసి ఏదైనా మార్క్స్ ఉంటే ఈవెంట్ టోన్ లాగా చేసుకుంటేనే ఫేస్ మంచిగా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ బెటర్ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఇలాంటి లుక్స్కి ఎస్పెషల్లీ హెయిర్ నీట్గా, నాకు అసలే మస్తు బేబీ హెయిర్ ఫ్రిజ్ ఉంటుంది కదా, అదంతా నీట్గా తీసేసుకొని అట్లా హెయిర్ మంచిగా చేసుకుంటేనైతే లుక్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ నాకు సెంటర్ ఇట్లా పఫ్ కంటే, సెంటర్ పార్టిషన్ కంటే ఇలా సైడ్ హెయిర్ కట్టే సెట్ అయింది అనిపించింది ఆఫ్టర్ ఎక్స్పెరిమెంటింగ్ లైక్ 2-3 times.
ట్రై చేసిన తర్వాత ఇదే నా ఫేస్కి సెట్ అయింది అనిపిస్తుంది అనమాట. మీకేమనిపించిందో కింద చెప్పండి. అండ్ ఈ చీర కూడా నాకు బాగా నచ్చింది. ఇది కలంకారీ హౌస్ అని పేజ్లో అనమాట. నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో అలానైతే తయారైపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది తయారయ్యేదంతా అయ్యి. కొన్ని ఎట్లా తయారైన కదా అని కొన్ని రీల్స్ అవి కూడా తీసుకున్నాను అనమాట. అవన్నీ అయ్యి లంచ్ అక్కడ వేసి సౌమ్యులంటే బయలుదేరినాం. అండ్ ఇది వచ్చేసి నీలోఫర్ బన్. మన నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నీలోఫర్కి పిచ్చ ఫ్యాన్స్ అనమాట. నీలోఫర్ బన్ బాగా ఫేమస్ కదా, నేను ట్రై చేయాలి లాస్ట్ టైం అని మీకు షార్ట్లో కూడా చెప్పిన. సో పట్టుకొచ్చిందనమాట. నాకు ఇదైతే యూఎస్లో ఒకటి ప్యారిస్ బగాటే అని ఒక బేకరీ గురించి మీకు చెప్పుండుంటా. దాంట్లో ఒక సేమ్ ఇలాంటి బ్రెడ్ లానే అనిపించింది అన్నట్టు. టేస్ట్ అయితే బాగానే ఉంది, సిమిలర్ అంటే నేను అక్కడ టేస్ట్ చేసిన దానిలాగా అనిపించింది అనమాట. సో తర్వాత అటు నుండి మేము షూట్కి వెళ్ళిపోయినాం. అండ్ షూట్ డేస్ నాకు మంచిగా అనిపిస్తాయి. నా వర్క్ ఇంకా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. ఇంట్లో ఉండి ల్యాప్టాప్ పట్టుకొని ఫోన్ పట్టుకొని ఇలా చేసే కంటే కూడా నాకు ఇట్లా ప్రొఫెషనల్గా తయారయ్యి ఒక వర్క్ లాగా వెళ్ళి చేసుకోవడం చాలా మంచి అనిపించింది. జనాల మధ్యలో అట్లా బాగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో ఒక షూట్ కోసమని ఎంత ప్రీ ప్లానింగ్ ఉంటుందో, ఎంత ప్రీ ప్లానింగ్ ఉంటే మంచిగా వస్తుందో, లైక్ ఇట్స్ ఎ లాట్. అవుట్ఫిట్, మేకప్, వీడియోగ్రాఫర్, ఎలాంటి షార్ట్స్, ఎలాంటి థీమ్, ఎలాంటి అవుట్కమ్ ఎలా చేద్దాము, ఎలాంటి థింగ్స్ కవర్ చేయాలి అన్న మొత్తం ప్లానింగ్ అంతా. అండ్ అవుట్ఫిట్స్ వేసుకుంటే దానికి దగ్గర మ్యాచింగ్ బ్లౌజెస్ కానీ అవన్నీ అట్లా తీసుకెళ్ళడము. సో ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ప్లానింగ్, బట్ ఐ లవ్ ఇట్ బేసికలీ. అండ్ ఇదంతా నేను దేని గురించి షూట్ చేశానో మీరు నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యింటే మీకు తెలుస్తుంది. డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో అలా షూట్ కంప్లీట్ చేసుకొని ఇంకో షూట్ కూడా ఉండాలి, బట్ దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నా. ఒక పర్సన్ కలుద్దామని చెప్పేసి వెళ్ళి కలిసేసి ఏ నైట్ అయినా వీలైతే ఖతం చేసుకొని, కాకపోయినా వదిలేసుకొనైనా ఆ నైటే నేను తిరిగి ఇంటికి వచ్చేస్తా. బికాస్ ఎంత లేట్ నైట్, పొద్దున 4-5కి వచ్చినా మళ్ళీ కష్వి లేచేసరికి మళ్ళీ నేను ఇంట్లో ఉంటా అన్న ఫీలింగ్. అదర్వైజ్ చుట్టాలు ఫ్రెండ్స్ అందరున్నా అక్కడ ఉన్నా అంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరి వస్తే డే అంతా పోతుంది అన్నమాట. మా ఫ్యామిలీ అందరికి కూడా తెలుసు నేను వెళ్తాను అన్న కూడా అర్థం చేసుకుంటారు. సో అట్లా ఆ నైటే నేనైతే ఇంటికి వచ్చేసిన. ఇది నా బిజీ షూట్ డే అలా జరిగి ఉండే. అండ్ నెక్స్ట్ ఒక పెళ్ళికి వెళ్ళినాము 2022లో. నేను ఒక్కదాన్ని వచ్చినప్పుడు ఒక రిసెప్షన్కి వెళ్ళినా అని చెప్పేసి ఒక వీడియో పెట్టిన. ఆ రోజు మేమందరం వెళ్ళి సెల్ఫ్ కేర్ లాగా లైక్ అన్ని హెయిర్ స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకొని మా మమ్మీకి మేక్ ఓవర్ లాగా జుట్టు హెయిర్ కట్ చేయించి కర్ల్స్ చేయించిన. మీకు అందరు గుర్తుందా? మీకు ఎంతమంది గుర్తుందో నాకు కింద కమెంట్ చేయండి. సో ఆ రిసెప్షన్ ఎవరిదైతే ఉందో ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ చెల్లిదన్నమాట. సో పెద్ద చెల్లిది. ఆ పెళ్లి వీడియోలో అందులో తినని కూడా చూస్తారు మీరు. మాయిశ్చరైజర్, నా రెగ్యులర్ మాయిశ్చరైజర్ అయిపోయింది. దట్స్ వై ఐమ్ యూజింగ్ దిస్. ప్రైమర్ యాక్చువల్లీ మొన్న నేనే గెలికిన, అది కూడా ఒక వీడియోలో ఉంటుంది. ఇట్లా అనుకుంటే ఏంటి ఇంత బబుల్ లాగా ఇట్లా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంటారు కదా, అట్లా అనిపించి తీసిన. అదే ఎంత పెద్దగా అయింది. మనం ఇద్దరం ఎట్లున్నాం రా, ఎట్లున్నాం మ్యాచింగ్ పోయేస్తాం మేము. మమ్మీ కశ్వి డ్రెస్ చేసుకుంది, కశ్వి తాత డ్రెస్ చేసుకుందా, తాతని చూపియన్నా. తాత డ్రెస్, అండ్ ఈ అవుట్ఫిట్స్ వచ్చేసి మా చెల్లి పెళ్ళప్పటివి రిసెప్షన్. మీకు గుర్తుంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను నేను. సో అప్పటికి ఇప్పటికీ అసలు నేను 2 పిక్స్ రిఫరెన్స్ పెడతాను. నేను ఎంత మారిపోయినా అన్నదైతే నాకు అర్థమైంది. దాని గురించి కూడా నేను మీకు తర్వాత ఒకసారి క్లియర్గా చేస్తాను. వై ఐ ఫీల్ లైక్ వెయిట్ లాస్ కంటే కూడా ఇట్ హ్యాస్ సో మెనీ అదర్ థింగ్స్, చాలా అదర్ పాయింట్స్ మీద నా లుక్ ఎవ్రీథింగ్ మారింది అన్నది నేను మీకు తర్వాత ఎప్పుడైనా చెప్తాను. బట్ అవుట్ఫిట్స్ అయితే ఎంత బాగున్నాయో. నాకు ఇట్లా ఫ్లోరల్ పట్టు కావాలని వెతికి తీసుకున్నా ఈ అవుట్ఫిట్స్. ఎస్ఆర్ కలెక్షన్ అనే పేజ్లోది నేను వీళ్ళ దగ్గర చాలా అవుట్ఫిట్స్ తీసుకున్నా. నాకైతే పర్సనల్గా నాకు నమ్మే ఒక పేజ్ అన్నమాట. వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ నా జ్యువెలరీ వచ్చేసి స్పార్కిల్స్ బై అర్చన. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అవుట్ఫిట్ ఏమనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. బేసికలీ మా డాడీ ఫ్రెండ్ అంకుల్, లైక్ మేము చిన్న ఉన్నప్పుడు మా డాడీ తన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఫస్ట్ వేరే ఊర్లో ఉండే, అక్కడ పరిచయం అన్నమాట. వెరీ క్లోజ్ ఇద్దరు. సో మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసినాం, వాళ్ళు సిద్దిపేటకి వెళ్ళారు. సో అలా లాస్ట్ ఇయర్ వాళ్ళ కొడుకు పెళ్ళికి నేను ఇక్కడే ఉండి రిసెప్షన్కి వెళ్ళిన. ఈ ఇయర్ ఆల్మోస్ట్ అదే టైం వాళ్ళకి కూడా ఫెబ్లో అయింది, ఇప్పుడు కూడా ఫెబ్లో. తర్వాత బిడ్డ పెళ్ళికి నేను ఇక్కడే ఉండి పెళ్ళికి
అటెండ్ అయినా అనమాట. సో నాకైతే బాగా అనిపించింది. మళ్ళీ ఆంటీ అంకుల్ వాళ్ళని కలవడము, ఇప్పుడు వాళ్ళ కొడుక్కి బిడ్డ అన్నమాట. తను కూడా ఆల్మోస్ట్ కశ్వి ఏజ్ అంట. సో తనకి కలవలేదు, ఆల్మోస్ట్ పడుకుంది లేదా ఎక్కడో ఉంది అట్లా. సో పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా మస్తు జరిగిందనమాట. ఇట్లా మేమందరం కలిసి వెళ్ళడం అయితే నాకు ఇంకా మంచిగా అనిపించింది. మా చిట్టుతల్లి ఇప్పుడు కొద్దిగా పెద్దగా అయింది, అర్థమవుతుంది కాబట్టి అక్కడ థింగ్స్ అర్థమవుతున్నాయి, ఎంజాయ్ చేయగలుగుతుంది. అండ్ డే అంతా కూడా తెలియకుండా ఇంట్లోనే వాళ్ళకు కూడా బోరింగ్ ఉంటుంది, బయటకు వెళ్ళడం కూడా తనకు నచ్చుతుంది అన్నట్టు. సో అట్లా తను వెడ్డింగ్ ఎంజాయ్ చేసింది, నేను చేసిన. పొంగని వాళ్ళ కోలాటం అంతా ఆడుతుంటే నేను వాళ్ళలో కలిసి కోలాటం ఆడినా. తర్వాత చాలా ఫుడ్ ఉండే, ఐ మీన్ లైక్ వెరైటీస్, వీళ్ళ వెజ్ వెరైటీస్ అన్నమాట. వాటిలో చాలా ఉండే అన్నట్టు. బట్ నేను కొద్దిగా డైట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని స్టిల్ కొద్దిగా చీట్ డేలా ఉంటుందని కొద్దిగానైతే తిన్నా. ఫుడ్ వాజ్ అమేజింగ్, ఐ హ్యాడ్ గ్రేట్ టైం. అండ్ కొద్దిగా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది అనిపించింది. వాళ్ళైతే అన్ని చోట్లల్లో కూలర్లు అవన్నీ పెట్టారు, బట్ స్టిల్ ఐ ఫెల్ లైక్ ఓకే స్టార్ట్ అయిందని. అండ్ మీలో ఎంతమందికి అనిపించింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, ఐ మీన్ లైక్ డేటా వైజ్గా చూసినా తెలుస్తుంది కావచ్చు, కానీ జస్ట్ మీరంతా మీరు ఎవరైనా అనుకున్నారా లైక్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ బెటర్ ఉంది? లాస్ట్ ఇయర్ కార్తీక్ జాన్లో సేమ్ ఇప్పుడు వెళ్ళినట్టే జాన్లో వెళ్ళాడు, కానీ తను ఉన్న ఆ 2-3 నెలల్లో మేము ఏసీ వాడి అంటే అంత అవసరమే ఉండే అన్నమాట, వేడి ఉండే. బట్ ఈసారి తను వెళ్ళేంత వరకు కూడా ఏసీ వాడలే. ఇప్పటికి కూడా మేము వేసుకోవాల్సిన అవసరం రాలేదు. టచ్ పెరగాలని కాదు, కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఇయర్ అయితే చల్లగా ఉంది అన్న ఫీలింగ్ అనిపించింది అనమాట. అక్కడ బండి పోయినాక రెడీ కశ్మి ఒక్క నిమిషం రెడీ అనాలి. రెడీ అగో ఫస్ట్ ఎగ్జైట్ అయింది, క్రేజీ. అండ్ అక్కడ నుండి వచ్చే దారిలో ఎక్కడో ఒక దగ్గర టీ తాగాలి. లైక్ నేను బయటకు వెళ్ళినా అంటే బయట ప్లేస్లలో డిఫరెంట్ ప్లేస్లలో టీ తాగాలి, కాస్త ఆగాలి ఆన్ ద వేలో అట్లా అనిపిస్తుంది అనేసి మేము ఈ స్పాట్లో ఆగాము అనమాట. ఇక్కడ మంచిగా ఏమంటారు సన్ఫ్లవర్ వెనకాల చెట్లు ఉంటే దాని ముందర చిన్న టీ స్టాల్ ఉంటుంది, కార్లు బండ్లు ఆపుకోవడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది మా కోసం ఫ్రెష్గా పెట్టిరా ఉండేనా? మా కోసం ఫ్రెష్గా పెట్టిరా చేసిన ఇప్పుడు కమిటీ రెడీ ఉంటుంది, మిగతా స్పెషల్ అని చేస్తున్నాం. కొద్దిగా చాయ్ పత్తి వేసి కొద్దిగా స్ట్రాంగ్ చేయాలా? నాకు ఇంత తెల్ల ఉంటుంది, లావుది కాదనమాట, అందుకే 2-3 చోట్ల ఆగి. థ్యాంక్ యూ. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వమనుకో, అవి అదేనా మంచిగా డాడీ, మొత్తం షుగర్ ఏవో పిండు చెంటాలం అదంతా. మేము అలో ఎత్తున్నా కానీ ఏదో తాగాలా? నువ్వు కొన్ని కూడా లాల తాగలేదు, నైట్కి చుచ్చు రాదు. నేను మంచిగా ఇగో దీంట్లో పోస్తా పట్టు. సో అక్కడ ఆగి నేను మా డాడీ మాట్లాడుకుంటుండే, లైక్ ఇప్పుడు యూఎస్లో ఉన్న సిచ్యువేషన్స్కి, యూఎస్లో ఉండడం ఎట్లుంటుంది, ఇండియాకి వచ్చేసేయడం ఎట్లుంటుంది, ఇండియాలో ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, తర్వాత పిల్లల్ని పెంచడం యూఎస్లో ఎట్లుంటుంది, ఇండియాలో ఎట్లుంటుంది, అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇట్లా ఎంత కష్టపడి పిల్లల్ని లైక్ బిలో మిడిల్ క్లాస్ అలా ఉన్న వాళ్ళు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు. అండ్ ఈవెన్ మా డాడీ కూడా అంత చిన్న ఇన్కమ్తో, నాట్ మచ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అట్లా లేకుండా అసలు మా డాడీ ఎలా మమ్మల్ని చదివించగలిగారు, పెళ్ళిళ్ళు చేశారు, ఇవన్నీ ఎట్లా చేశారు అన్న ఇంకా డీప్ కన్వర్జేషన్స్లో మేము మాట్లాడుతూ ఉండే అనమాట. అండ్ అక్కడ కాస్త టైం స్పెండ్ చేసిన మా కషి కూడా షీ నీడెడ్ స్ట్రెచ్, అండ్ ఆమె అదంతా ఓపెన్గా ఉండేసరికి కూడా మంచిగా తిరిగింది అన్నట్టు. స్మెల్ వస్తుందా స్మెల్? మెల్లిగమ్మ మెల్లగానే
మెల్లి 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 మా మెల్లిగా దెబ్బ తగులుతుంది మరి, మెల్లగా ఉండాలి. యాక్చువల్గా ఈ సన్సెట్ ఫ్లవర్స్ ఇదంతా చూస్తే, కశ్మీర్తో రావడం చూస్తే, నేను 2022లో ఒక్కదాన్ని వచ్చినప్పుడు ఇండియా ట్రిప్కి, అప్పుడు మా శ్రీయాన్సి ఆల్మోస్ట్ 4 ఏళ్ళదన్నమాట. అప్పుడే ఫస్ట్ టైం నేను కలవడం. అప్పుడు వ్లాగ్స్లలో చూసింటే ఐ థింక్ రీల్ లాగా పెట్టినట్టున్నా. తనతోని ఒకటి ఉంటుంది అన్నమాట, ఫోటో వీడియో ఇట్లాంటి చెట్లలో. అప్పుడు ఆగినాం మేము హైదరాబాద్కి ఎక్కడికో వెళ్తూ, అందువల్ల మాడపడుచు వాళ్ళ ఇంటికి అనుకుంటా వెళ్తూ అక్కడ ఆగామన్నమాట. సో అది గుర్తొచ్చింది అన్నట్టు ఈ ప్లేస్ చూస్తేనైతే. ఇదేం పువ్వు చెప్పిది? పువ్వు పేరు అశ్షు. పువ్వు పేరు అశ్షు ఉంటుందా? సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ ఎల్లో కలర్. అమ్మో దిగొద్దు, నువ్వు కింద దోమ అన్నావు కదా, వద్దు. ఓకేనా? తర్వాత మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు డూ ఈజ్ లైక్ చీరలు, ఈ పట్టు చీరలు, నగలైతే అన్నీ తీసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోవాలి, ఎక్కడెక్కడ పెట్టేసేయాలి అని చెప్పేసి. జుట్టు ఎట్లా లేచింది చెప్ప కూడా చెప్తలేదు. గింత లేచింది జుట్టు, జుట్టు గింత లేచింది చూడు, గిట్ట చెప్ప కూడా చెప్తాను. ఎట్లా చేసిన అమ్మ కోలలు నేను చూపిస్తా, నువ్వు మళ్ళీ చేయాలా? ఓకేనా? అదే కోలలు ఇట్లా పట్టుకొని మంచి పట్టు ఇట్లా కొట్టాలి, గిడ అట్లా కొట్టాలి, ముందు కొట్టాలి. ఏం చూసుకుంటున్నావు? నెట్గా ఎంత పిక్చర్ వేసిన 1 సెకండ్ ఇట్లా. ఈ ఎంటికలు పిసలు వేసినాయట, ఇది ఎంత మాకు కలవలేదు. నీ ఎంటికి ఎక్కడ లేచిందో చూపి. ఇదేంద్రా ఎగ్గిదినేమంటారు, 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 గిదినేమంటారు. నీ ఎంటికలు వేసుకుంటారా? వేసినా కూడా నీ ఎంటికలు నల్లగా ఉన్నాయి, మంచిగా ఉంటాయి. తెల్ల ఎంటికలు ఎత్తి గది నీకు నిన్ను నువ్వు సెల్ఫ్ గా ఇది గిట్లుంటది, నాది గట్లుంటది. నువ్వు నిజంగా ఇట్లా కాకుండా, ఇంత మంచిగా కాకుండా గలీజ్గా, నిజంగా గలీజ్గా ఉంటేనా నువ్వు మాకు సుక్కలు చూపిస్తుంది. మీరు మంచిగా లేకుండా నేను నువ్వు ఇంత మంచి ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఎవరన్నా బిడ్డలకు తల్లులు బిడ్డలకి చెప్పాలి, మంచిగా బిడ్డ రివర్స్ మంచిగా ఉంటావు, మీరు మంచిగా ఉంటాను నేను చెప్పాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? లెట్స్ చేంజ్. అండ్ ఆల్సో నేను వర్కౌట్ చేస్తున్నది ఈవినింగ్ 6 నా యాక్చువల్ జిమ్ టైమింగ్స్. బట్ ఆల్మోస్ట్ 6:30, 6:40 అయింది ఇంటికి వచ్చేసరికి. అయినా సరే నా ట్రైనర్ని అడిగి లిస్ట్ ఆఫ్ వర్కౌట్స్ తీసుకొని వెళ్ళైతే చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. అందుకని తను ఇవి చేస్తున్నా అని చెప్పేసి ఇవి చేయండి అని తను చెప్తే ఆ లిస్ట్ ఆఫ్ వర్కౌట్స్ నేను ఫాలో అయినా. కొద్దిగా నాకు కూడా ఇయర్స్గా చేస్తున్నా కదా, కొద్దిగా నాకు కూడా ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చేసిన వర్కౌట్ అయితే ఇట్స్ లైక్ గివింగ్ మీ మై టైం. నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. దీని గురించి మోర్ ఇంకేదైనా వీడియోలో చేస్తా. దిస్ టైం నా పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఈ ఫిట్నెస్, వర్కౌట్, ఫుడ్, డైట్ వీటన్నిటి గురించి ఈసారి ఏదైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటున్నానో నా ఆలోచన డిఫరెంట్ ఉందనమాట. అదంతా మీకు తర్వాత అయితే చెప్తాను. అడుగుపోయి వచ్చిన మా మమ్మీ సిక్ అయిందనమాట, పన్నది, కళ్ళు తిరుగుతున్నాయట. సో సాల్ట్ వేసి లెమన్ వాటర్ చేసి ఇచ్చిన తర్వాత మీద అక్కని కశ్మీర్ చూసుకోమని చెప్పేసి నేను జిమ్కి వెళ్ళాను. I didn't want to miss gym because it's great kada. Consistency is the key అన్నట్టు చేయాలి, no matter what, like let's try అన్నట్టయితే వెళ్ళినా I feel so good. వచ్చి వెళ్ళేటప్పుడే బియ్యం పెట్టిన. సో రాగానే మిల్ మేకర్ టమాటా కర్రీ చేసిన, మిల్ మేకర్ సోయా చంక్స్. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ పోర్షన్ కావాలని చెప్పేసి అండ్ క్విక్గా చేయొచ్చు అనేసి చేసిన. మా ఇంట్లో ఉన్నా అంటే నేను వెరీ 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 లెస్ టైం వంట చేస్తాను అనమాట. ఏం చేస్తావు ఇప్పుడు? తీయకు తీయకు, బాగాలేదు. ఏం బాగాలేదు, నేను దిగాలమ్మా, అమ్మ పని చేసుకుంటాను కదా. లైక్ ఆగమ్మా ఒక నిమిషం, ఇది నా ఫైట్. లైక్ ఫోటో బాగాలేదా? దిస్ ఈజ్ మై కంటిన్యూస్ స్ట్రగుల్. అసలు నేను అలా పెడతా మీద ఇస్తుంది, నేను కెమెరాలో పెడతా అలా తీస్తుంది. దిస్ ఈజ్ వన్ మోర్ రీజన్ నేను ఖచ్చితంగా ఏమంటారు ఒక వ్లాగింగ్ క్యామ్ తీసుకోవాలి అనుకోవడానికి. సో దట్ ఈ ఫోన్ తీసిన ఆ కెమెరాని మాత్రం కెమెరా అన్నట్టు వెళ్ళకుండా తీసుకోవాలి. దీని బ్యాక్ డిజైన్ బాగుంటుంది మోర్ దాన్ ది ఫ్రంట్. సో ఎప్పుడన్నా
అది హైలైట్ అయ్యేలాగా వేసుకోవాలి ఒకసారి అవుట్ఫిట్. డిఫరెంట్ బట్ బ్యాక్ లైక్ ఇట్లా ఇట్లా షేప్ ఉంటుంది అనమాట. ఇలా ఇలా ఉంటుంది. ఐ విల్ షేర్ డిఫరెన్స్. బాగుంటుంది. ఉమక్క పడుకుంది. షీ కాల్స్ మై మామ్ ఉమక్క బికాస్ నీదా కింద అక్కే నీ వేరే తీసుకో, నేను పెట్టాలని తీకాలి. లైఫ్ విత్ టాడ్లర్. ఈవెన్ దో నాకు యాపిల్ వాచ్ ఉన్నా కూడా అసలు నేను దీన్ని పెద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఛార్జింగ్ లేదు దానికి, ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ తాత పెట్టుకుంటాడా? అది తాత వాచ్ కాదు, అమ్మ వాచ్. అది ఛార్జింగ్ పెడదాం దా ఇటు. సో రేపటి నుండి తీసుకెళ్దాము. సో దట్ ఎంత యూనో ఇంటెన్స్గా చేస్తున్నా, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసినా, ఎంతసేపు చేసినా అవన్నీ తెలుస్తుంది అని చెప్పేసి. గీడ పెట్టుకో, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, దాని మీద దీని మీద గిట్ల పెట్టాలి. అండ్ అట్లనైతే ఈ లాస్ట్ 1 వీక్లో జరిగిన 2 days ఇలా వీక్ వ్లాగ్సే ఇంకా చేయడం మంచిగా అనిపిస్తుంది. బికాస్ చాలా కంటెంట్ ఉంటుంది. 1 day హ్యాస్ సో మచ్ కంటెంట్. అలా సపరేట్గా చేస్తాను. బట్ ఈ వీడియోని అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యు ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.